ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. పురుషులలో విటమిన్ డి లోపించినప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి లోపించినప్పుడు పలు రకాల సంకేతాలు కనిపిస్తాయి. ఆయా సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. విటమిన్ డి లోపించినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయంటే అలసట, బలహీనత. ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే మీకు అలసటగా అనిపిస్తున్నా, రోజంతా కూడా నీరసంగా ఉన్నా అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. విటమిన్ డి శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి. రోజువారీ పనులు చేయడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. ఎముకలు, కీళ్ల నొప్పి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ డి అత్యవసరం. విటమిన్ డి తగినంత లేకపోతే ఎముకలు బలహీనపడడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఎముకలు సులభంగా విరిగే సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే మీకు వీపు లేదా కీళ్లలో నొప్పి వస్తే ఇది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. మానసిక స్థితిలో మార్పులు, నిరాశ. విటమిన్ డి లోపం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీని లోపం వల్ల సెరోటోనిన్ హార్మోన్ స్థాయి ప్రభావితమైన చిరాకు, మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఎటువంటి కారణం లేకుండా విచారంగా ఉన్న, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా ఇది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. తరచుగా అనారోగ్యానికి గురి కావడం. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. మీకు తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ లేదా ఇతర సమస్యలు వస్తున్నట్లయితే అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు విటమిన్ డి పుష్కలంగా ఉండాలి. జుట్టు రాలడం కూడా విటమిన్ డి లోపానికి ఒక ముఖ్యమైన సంకేతం. విటమిన్ డి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో దీని లోపం ఉన్నప్పుడు జుట్టు సన్నబడడం మొదలై అధిక మొత్తంలో రాలడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.